మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుడు కొన్ని విషయాల చేత బంధింపబడుతూ ఉన్నాడు. ఒక 3 విషయాల్లో మానవుడు బంధించబడుతూ ఉంటాడు. నెంబర్ 1, తన స్వకీయమైన దురాశల చొప్పున ఈ లోకంతో బంధించబడిపోతున్నాడు. రెండవది, సాతాను చేత బంధించబడుతున్నాడు. మూడవది, తన యొక్క ఏదైతే తను ఆలోచనలు ఉన్నాయో, చెడు వ్యసనాలు ఉన్నాయో, ఆ చెడు వ్యసనాలకి బంధింపబడుతూ ఉన్నాడు. ఈ మూడింటి చేత బంధించబడుతూ మానవుడు చాలా సతమతమవుతూ ఉన్నాడు. ఒకవేళ దేని చేతనైనా ఈరోజు బంధించబడి వాక్యం వింటూ ఉంటే, ఈరోజు దేవుడు ఒక మంచి ఆదరణకరమైన మాటతో మనతో మాట్లాడుతున్నాడు. అదేంటి అంటే, దేవుడు బంధించబడిన వారిని విడిపించే దేవుడు. యేసయ్య ఆయన ఏం చేస్తాడంటే, బంధకాలము, అది ఎటువంటి బంధకమైనా సరే, ఆ బంధకాలను ఛేదించి ఆ బంధకాల నుంచి బయటికి తీసుకుని వచ్చి ఒక స్థిరమైన బండ మీద, లేకపోతే ఒక స్థిరమైన పునాది మీద నిలబెట్టి ఒక నూతన జీవితాన్ని ఇచ్చి ఆస్వాదించే దేవుడు. అయితే మనం ఏం చేయాలి అంటే, చూడండి, మనం దేని చేత బంధించబడ్డామో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కొంతమంది స్వకీయమైన దురాలోచన చొప్పున బంధించబడతారు. అంటే తమకు కలుగుతూ ఉంటుంది, ఏమని, నేను ఇలా ఉండాలి, నేను ఇలాంటి హోదాలో ఉండాలి, లేకపోతే నేను ఇంత డబ్బు నాకు కావాలి, లేకపోతే నాకు ఇన్ని సంపద, ఐశ్వర్యము, ఘనత, లేకపోతే గౌరవము, లేకపోతే నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు కావాలి. ఇలాంటి వాటి చేత బంధించబడి వాటి ద్వారా ఏమవుతూ ఉంటాడంటే, ఆ బంధకాలలో కృషించిపోతూ ఉంటాడు. బంధించబడ్డ కూడా అవి దక్కిన కూడా వాటి ద్వారా ప్రయోజనం లేకుండా, వాటి ద్వారా ఒక సంతృప్తికరమైన జీవితం లేకుండా కొనసాగుతూ ఉంటాడు. ఇలాంటి బంధకాల నుంచి బయటికి రావాలి అంటే తప్పకుండా మనము దేవుని యొక్క సహాయం తీసుకోవాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఈ విధంగానే బంధించబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, ఆ యొక్క అపోస్తలుడైన పౌలు. ఫస్ట్లో చాలా బంధించబడ్డాడు. ఎలాంటి బంధకాలు ఉన్నాడంటే, నాకు వ్యతిరేకంగా ఎవరు ఉంటున్నారు, ఎవరు క్రీస్తుకు సాక్ష్యం చెప్తున్నారు, ఎవరు ఆయన, యేసుని ఎందుకు మీరు పూజిస్తున్నారని చెప్పి ఆయనకున్న గర్వంతో, ఆయన యూద మతస్థుడే, కానీ ఆయన తనకి కలిగి ఉన్న దాన్ని బట్టి నాకంటే వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పి ఎంతగానో వాళ్ళ మీద చెలరైపోయి బంధకాల్లో పెట్టి జైల్లో వేసి చంపి చాలా చేస్తున్నప్పుడు దేవుడు అలాంటి బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు. అదేవిధంగా కొంతమంది కొన్ని బంధకాలు ఉంటాయి. అవేంటి అంటే, లోకంతో పెనేసుకొని పోయి ఉంటారు. అంటే లోక ఆశల చేత బంధించబడుతూ ఉంటారు. లోక ఆశలు అంటే ఏంటంటే, చూడండి, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డమ్మం, ఈ 3 పాపం కదా. ఈ పాపం కోసము ఏం చేస్తున్నాడంటే పరుగులెడతా ఉన్నాడు మానవుడు. దాని చేత బంధించబడుతున్నాడు. ఉదాహరణకి సిగరెట్కి బందీ అయిపోతున్నాడు, మద్యపానానికి బందీ అయిపోతున్నారు. అదేవిధంగా చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలకి, చెడు సంబంధాలకి బానిసైపోయి బంధకాల్లోనే బతుకుతున్నాడు. అలాంటి బంధకాల నుంచి బయటికి రావాలి అంటే దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా కావాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఇలాంటి లోకంతో అనేక బంధకాలు ఉన్నప్పుడు దేవుడు ఆమెని ఆ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అలాంటి మగ్దలేని మరియా ఒక మంచి మరియగా మారిపోయింది. అదేవిధంగా మానవుడు ఇంకా ఏం చేస్తూ ఉంటాడు అంటే, తన యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలకు బందీ అయిపోతున్నాడు. ఉదాహరణకి ఎవరైనా సరే వాళ్ళ ముందు పచ్చగా కనిపించారనుకో, లేకపోతే అభివృద్ధి పొందుతుంటే ఓర్వలేని తనము, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ ఏదైతే లోపల హృదయం నుంచి వస్తున్న ఆ యొక్క చెడు ఆలోచనలకి బందీ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే, మనుషుల మీద భేదాభిప్రాయాలు, సంఘాల్లో భేదాభిప్రాయాలు, అదేవిధంగా సమాజంలో గొడవలు, ఈ విధంగా పెడుతూ వాళ్ళు బందీలైపోయి ఉన్నారు. అలాంటి బంధకాల నుంచి బయటికి రావాలంటే
తప్పకుండా మనము దేవుని దగ్గరికి రావాల్సిందే. సామెతల గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఇదిగో పలానా వ్యక్తిని పట్టుకుందాం రండి, పలానా వ్యక్తిని మనము ఈ విధంగా చేద్దాం రండి అని చెప్పి వాళ్ళంట కొంతమందిని గుంపుగా ఏర్పరచుకుంటారంట. అలాంటి వాళ్ళకి చాలా శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. ఎంత శ్రమ అంటే వాళ్ళు దేని చేత అయితే పట్టుపడాలని చూస్తున్నారో దేవుడు ఏమంటాడంటే, ఆ యొక్క పక్షి చూస్తున్నప్పుడు వల వేయట వ్యర్థం కదా, దేవుడు చూస్తుండగా మీరు ఈ విధంగా ఒక మనిషిని పట్టుకోవడానికి, ఒక మనిషి మీద నిందలు మోపడానికి మీరు చేస్తున్న ప్రయత్నము అది దేవుడు చూడటం లేదా? ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన నీతిమంతుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి ప్రతి యొక్క అలాంటి ప్రయత్నాలన్నింటినీ విఫలం చేస్తాడు దేవుడు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి బంధకాల్లో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, రా మనం కలిసి పలానా వ్యక్తిని బంధిద్దాం, పలానా వ్యక్తి మీద దూషించాడదాం, పలానా వ్యక్తిని పడగొడదాం, పలానా వ్యక్తిని మనం ఈ విధంగా చేద్దాం చెప్పినప్పుడు అలాంటి సమూహాలతో చేరకూడదు. చేరితే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క గతి అది పాశాలం లేకపోతే పాతాళానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడంట. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ విధంగా ఇన్ని బంధకాల్లోంచి మానవుడు సతమతం అవుతున్నాడు. కాబట్టి వీటన్నిటికీ ఒకే ఒక్క మార్గం ఎవరు అంటే యేసయ్య. వీటన్నిటికీ ఒకే ఒక్క సత్యం ఎవరు అంటే యేసయ్య. ఆయన మార్గము, సత్యము, జీవము. కాబట్టి మనం ఆయన దగ్గరకు వస్తే అది ఎటువంటి బంధకమైనా సరే అందులోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి మనల్ని ఇతరులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.